వాయుగుండం తీరం దాటిన ఉత్తరాంధ్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీకాకుళం జిల్లాలో వంశాధార, నాగవలిలో పెరిగిన వరద ఉధృతి పెరిగింది. వంశాధారం ప్రభావంతో గొట్ట బ్యారేజ్ వద్ద భారీగా వరద ప్రవాహం పెరిగింది. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గొట్ట బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 62,969 క్యూసెక్కులుగా ఉంది. నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సహాయక చర్యల్లో 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు హెచ్చరికలతో శ్రీకాకుళం జిల్లాలోని 10 మండలాల్లోని విద్యాసంస్థలకు నేడు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నరసన్నపేట, జలుమూరు, ఆమదాల వలస, పోలాకి, కొత్తూరు, హిరమండలం, శ్రీకాకుళం, గార, సరుబుజ్జిలి, ఎల్లన్పేట మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని మథాలి వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరింది. కొత్తూరు ఒడిశాలోని హడ్డు బంగి వద్ద రాకపోకలు బంద్ అయ్యాయి. కొత్తూరు, మదనాపురం, ఆకుల తంపర గ్రామాల వద్ద రోడ్డుపై వరద నిలిచిపోయింది. వర్షాలు, వరదలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాము ఉన్నారు. రాము, ఈ రెయిన్స్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివని మనం చూసుకోవచ్చు. ఒరిస్సాలో పడుతున్న భారీ వర్షాలతో క్యాచ్మెంట్ రివర్స్ గా ఉన్న వంశధారి, నాగవల నదులు పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తున్నవి. ఈ నేపథ్యంలో నదీ పరిహార విలేజెస్ ఏవన్నావో వాటిని ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో పూర్తిగా ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా పూర్తిగా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, వంశధార నదికి 80,000 క్యూసెక్కుల నీరు దిగుకు విడుదల చేస్తున్నారు. 2వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. మనం చూసుకోవచ్చు, వంశధార రివర్ 1 లాక్ కెపాసిటీ గల క్యూసెక్కులు ఉన్న రివర్ గా మనం చెప్పుకోవచ్చు, డ్యామ్ గా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారో ఒక్కసారిగా అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఏదైతే ఈ నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన 10 మండలాల్లో ఉన్న స్కూళ్లు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించాడు. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకుంటే ఈ వరద నీరు ఉధృతంగా ప్రవేశించడంతో కొత్తూరు, ఒరిస్సాలోని అడ్డుబంగి మధ్య రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయేవి. అంతేకాకుండా కొత్తూరు, మదనాపురం, ఆకుల తంపర గ్రామాల వద్ద కూడా రోడ్డుపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. పూర్తిగా రవాణా వ్యవస్థతో కావచ్చు, పబ్లిక్ తిరగడం కూడా పూర్తిగా బంద్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఒరిస్సాలోనే పడుతున్న ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇంకా మరొక గంటలో 1,00,000 క్యూసెక్కుల వాటర్ వస్తుందని ఇంజనీర్లు, అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎప్పుడు ఏ ఆపద జరుగుతుందని గందరగోళ పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఏదైనప్పుడు కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఎక్కడికక్కడ మోహరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎటువంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికే అధికారులు అయితే చేపడుతున్నారు. శివాని, అయితే ఇప్పుడు పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ఇంకెన్ని రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉంది? మనం చూసుకోవచ్చు, నిన్న ఏదైతే ఈ రోజు ఉదయం సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో అయితే పూర్తిగా వర్షాలు అయితే లేవు. అయితే ఒరిస్సాలో వర్షాలు ఈ రోజు సాయంత్రం వరకు కూడా కురుస్తాయి. అంతేకాకుండా దిగువన ఉన్న చిన్న చిన్న డ్యాముల నుంచి కూడా పూర్తిగా వాటర్ అయితే ఒరిస్సా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వంశధార నదికి వరద ఫ్లో అనేది ఎక్కువగా వస్తుందని అధికారులు అంచనా చేస్తున్నారు. అయితే సాయంత్రానికల్లా ఏది ఏమైనదని క్లారిటీగా చెప్పలేము. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం వర్షాలు పడుతున్నవి. ఈ నేపథ్యంలో వర్షపు నీరు, అదేవిధంగా ఒరిస్సాలో ఉన్న చిన్న చిన్న డ్యాముల నుంచి విడుదల చేస్తున్న నీరు మొత్తం కలిపి నాగవల్లి వంశధార మీదకే వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేసాము. 3వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేసేటప్పుడు కొన్ని గ్రామాలు, ఒక 10 గ్రామాల వరకు అయితే ముంపు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, పాతపట్నంలోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలోనికి, అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లోని కూడా వాటర్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గార్లపాడు, జిల్లోడిపేట ఈ గ్రామాలు మాత్రం కొంచెం అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం ఇక్కడి నుంచి మేము కదిలే పరిస్థితి లేదనేసి వాళ్ళు కూడా అధికారులతో వాగ్వాదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా గ్రామస్తులకు కావాల్సిన ఆహారాలను కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. శివాని, అయితే రాకపోకలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బంద్ చేశారు?
స్కూల్స్ కూడా ఎప్పటి నుంచి ఓపెన్ అయ్యే ఛాన్స్? మూడుసారి కొట్టాబాద్ ఉధృతం ప్రవేశిస్తున్న నేపథ్యంలో మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే ఏదైతే కొత్తూరు ఒరిస్సాలోనే అడ్డుబంగి రోడ్డు, ఎందుకంటే ఆంధ్రాని ఒరిస్సాని కలిపే ఈ రోడ్డుకి సంబంధించి ప్రస్తుతం అయితే రాకపోకలు అయితే పూర్తిగా నిలిపివేశారు. ఎందుకంటే రోడ్డు మీదకి ఉధృతంగా ఈ యొక్క మహేంద్ర తనవి అదేవిధంగా ఈ గొట్టాబాద్ సంబంధించిన వాటర్ ప్రవహించడంతో పూర్తిగా రాకపోకలు నిలిచివేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మదనాపురం, ఆకుల తంపర గ్రామాలు ఇవన్నీ కూడా ఏదైతే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రాకి ఒరిస్సా కనెక్టివిటీ రోడ్లు కూడా అయిపోయినాయి, ఎటువంటి వేరే మార్గాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో అటు నుంచి ఇటు రావాల్సిన వాళ్ళు పూర్తిగా తగ్గి కనిపిస్తుంది. ఈ వరద ఉధృతి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఎవరిని కూడా ఆ రోడ్లు అలౌ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఈ వరద వల్ల రాము ఆస్తి నష్టం ఏదైనా జరిగిందా? ప్రస్తుతానికైతే వరి పంట నష్టం అయితే తీవ్రంగా ఉందనుకోవచ్చు. ఎందుకంటే సుమారు 1000 ఎకరాల తాలూకు వరి నిన్నటికే నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 20 గంటలు గడుస్తుంది, పూర్తిగా వరి అంతా కూడా నీటిలో. ఈ నేపథ్యంలో పూర్తిగా వరి దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క నష్టాన్ని అంచనా వేయమని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది శివాని. రైట్, థ్యాంక్ యూ రాము.